హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ లేవగానే ఆ సూర్యదేవుడు తన ఇంటి తలుపులు తెరుచుకొని మాకైతే ఎదురుగా వస్తాడు. అలాగే పాప లేచిందని చెప్పి రంజిత్ కూడా లేస్తాడు. పాపం ఆయనకు నిద్ర వచ్చినా కూడా పడుకోకుండా పాప లేచిందని చెప్పి పాపనైతే ఆడిస్తూ ఉంటాడు. ఎందుకంటే నాకు ఇంటి పని ఉంటది, బాసన తోమేటప్పుడు, ఫ్లోర్ తుడిచేటప్పుడు పాప వచ్చి జారి పడుతుంది లేదా నీళ్ళలో వచ్చి ఆడుతా అని చెప్పి రంజితే పట్టుకుంటాడు. ఇక ఈరోజు శుక్రవారం అని చెప్పి పనంతా కంప్లీట్ చేసుకొని తలస్నానం అయితే చేసిన. అలాగే మా కడుపులో వేసుకోవడానికి చిక్కుడుకాయ అయితే వండుకుంటున్నాం. కానీ చిక్కుడుకాయ ఒలుచుడు పెద్ద తలకాయ నొప్పి నాకైతే. అదైతే పక్కన పెట్టి పాపకైతే అన్నం వండుతున్నా. ఎందుకంటే పాప పొద్దున్న లేవగానే ఆమని అంటది. మన కడుపు పెద్దదైనా వాళ్ళ కడుపు చిన్నది కదా, జెల్ ఆకలి అవుతుంది. అందుకే పాప కోసం క్యారెట్ రైస్ చేస్తున్నా. అలా అన్ని కలిపి పొయ్యి మీద పెట్టి పాప దగ్గరకు వచ్చి పాపనైతే కిందికి దించుతా. పాప కింది దిగగానే ఏం చేస్తుందో చూడండి, భూమాతని మొక్కుతుంది. ఇక ఒక బుక్ తీసుకొని ఇది ఎక్కడుంది అది ఎక్కడుంది అని అడిగితే దాంతో నాకేమోసం పక్కన పడే అని చెప్పి అన్నది. పాప అన్నట్టే పక్కకు పడేసి చలిలో స్నానం చేసిన కదా, అందుకే వెచ్చ ఉండడానికి చాయ్ పెట్టుకుంది ఆయన. ఇక ఈ రోజు ముచ్చటైతే ఇంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. దూరం పెడుతుంది. నాకొక మాట అదే చెప్పలే, నాకు చెప్పలే, అన్నానికి చెప్పలే, అన్నాడు వచ్చి నన్ను అంటుండు.